ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయటంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోంది. తన వంతు కృషి చేస్తూ పిఠాపురంను డెవలప్ చేసే విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నారు పవన్. ఇకపోతే తన నియోజకవర్గంలోని మహిళలకు శుభవార్తను అందించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురం పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 10,000 మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ పవన్ కళ్యాణ్ కానుకగా అందజేయనున్నారు. సాధారణంగా వరలక్ష్మి వ్రతాలు ఇళ్లల్లోనూ లేదా ఏదైనా పుణ్యక్షేత్రాల్లోనూ జరుగుతుంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల సామూహిక వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో జరిగే వరలక్ష్మి వ్రతాలు చాలా ప్రత్యేకంగా జరుగుతాయంటున్నారు జనసేన నేతలు. పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రంలో వేలాది మంది మహిళలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చివరి శ్రావణ శుక్రవారం పాదగయ క్షేత్రంలోని ఉమా కుకుటేశ్వర స్వామి పురాహౌతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పంపే పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందించనున్నట్టు వెల్లడించారు. మొత్తం 10,000 మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పిఠాపురం ఆడపడుచులంటే పవన్ కళ్యాణ్ కి ఎనలేని అభిమానమని శాసన మండలి విప్ హరిప్రసాద్ తెలిపారు. ఏటా జరిగే విధంగానే సాంప్రదాయబద్ధంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి మహిళలకు పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 22న ఉదయం 5 గంటల నుంచి మొత్తం 5 బ్యాచ్లుగా వరలక్ష్మి వ్రతాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరు అంబిక, భ్రమరాంబిక, చాముండి, దుర్గా, ఈశ్వరి అని నామకరణం చేసి ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక ఆర్డర్ ప్రకారం నిర్వహిస్తామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు జనసేన నేతలు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.